హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే jaypallaande.com ఈ వెబ్సైట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇదివరకే jaypallaande.comలో రిజిస్ట్రేషన్ చేసి ఎవరైతే లాగిన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ని అంటే దాంట్లో ఉన్నటువంటి మెనూ ఆప్షన్స్ని ఏ విధంగా మనం సెర్చ్ చేయాలి అనేది మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కనుక వెబ్సైట్ వల్ల యూజ్ ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే ఉందో చెల్మేడ, ప్రతిమ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్ ఈ 4 కాలేజీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. అంటే ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, అది మార్కుల పరంగా కావచ్చు, ఆల్ ఇండియా ర్యాంకు కావచ్చు, లేదంటే తెలంగాణకు సంబంధించిన మెరిట్ లిస్ట్ కావచ్చు, వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంది అనేది మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. కాబట్టి సో ఆ 4 కాలేజెస్ కోసమైనా అదేవిధంగా ఈ వెబ్సైట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా మీకు తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వీడియోని అయితే ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి దాని తర్వాత మీకు నచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏ విధంగా వస్తుంది అనేది సో వెబ్సైట్ చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో jaypallaande.com, సో jaypallaande.comకి సంబంధించినటువంటి వెబ్సైట్ నేను డైరెక్ట్గా గూగుల్లో మీరు జైపాల్ లాండే అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ మనదే వస్తుంది. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తాయి. సో లేదన్నా మేము ఇంతవరకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోలేదనుకుంటే ఇక్కడ 6 months ప్లాన్ కానీ లేకపోతే 1 year ప్లాన్ కానీ మీరు ఇక్కడ పేమెంట్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఆన్ ది స్పాట్, అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసినాక వెంటనే ఆటోమేటిక్గా ఈమెయిల్ ఐడి వాట్సాప్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఆ సర్వీసెస్ యూజ్ చేసుకోండి. లేదన్నా ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకుందాం, వెబ్సైట్ గురించి కొంచెం తెలుసుకుందామని అనుకుంటున్నారు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ అంటే మీకు వచ్చినటువంటి మెయిల్ ఐడికి ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ తీసేసుకొని ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవి ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఈ స్క్రీన్లో లిస్ట్ ఆఫ్ అప్డేట్స్ అండ్ సర్క్యులర్స్ ఉన్నాయి. అంటే మనకు లాస్ట్ ఇయర్లో 2023లో జరిగిన కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఈ కౌన్సిలింగ్లో ఏ విధమైనటువంటి సర్క్యులర్స్ అయితే వచ్చాయి అంటే రౌండ్ 1కు సంబంధించి కావచ్చు, రౌండ్ 2 కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అటు ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైనా సరే ఈ 3 కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే వాళ్ళు సర్క్యులర్ ఇష్యూ చేస్తారో దాంతోపాటు jaypallaande.comలో మనం అప్పుడప్పుడు లైవ్ కండక్ట్ చేసే మీటింగ్ షెడ్యూల్ కావచ్చు ఏదైనా సరే అవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటే సో దీంట్లో ఒక ఆప్షన్ అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఒక తెలంగాణకు సంబంధించి ఒక ఆప్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో కొన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకు ఆల్ ఇండియా ర్యాంకు ప్రిడిక్టరు, మార్క్ ప్రిడిక్టరు, మార్క్ వర్సెస్ ర్యాంకు, టీఎస్ మెరిట్, టోటల్ అలాట్మెంట్ డేటా అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు కౌన్సిలింగ్ టైంలో అంటే ఎప్పుడైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు, మార్కులు వచ్చినప్పుడు, మార్కుల తర్వాత ర్యాంక్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆ ఫ్లో ఉంటుందో ఆ ఫ్లోకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఆ ఆప్షన్స్ చాలా రకాలుగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్లో ఉన్న మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ కాలేదు, మరి ఈ టైంలో వెబ్సైట్ని తీసుకోవడం వల్ల ఉపయోగం ఉందా అనుకుంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే మనం కాలేజెస్కి సంబంధించి అసలు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజీలకు సంబంధించిన కట్ ఆఫ్ ఎంత, వాటికి సంబంధించిన సీట్లు ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఒక తెలంగాణనే కాదు ఇక్కడ ఏపీకి సంబంధించి కూడా ఉన్నాయి. ఏపీ ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ ఉంది. ఇంకా తెలంగాణకు సంబంధించిన ఎంబీబీఎస్ బీడీఎస్ కాలేజెస్. ఇప్పుడు మనం 4 కాలేజెస్ అనుకున్నాం కాబట్టి ఈ 4 కాలేజెస్కి సంబంధించిన లిస్ట్ ఏ విధంగా చూద్దాం. సో ఫస్ట్ తెలంగాణ అలాట్మెంట్ కేటగిరీ ఏ అని చెప్పేసింది. ఒకవేళ మీరు మొబైల్లో కనుక యాక్సెస్ చేస్తే ఈవెన్ మొబైల్లో యాక్సెస్ చేసినా కూడా చేసుకోవచ్చు. సో మొబైల్లో కనుక యాక్సెస్ చేస్తే ఇక్కడ మీకు మెనూ ఐటమ్స్ ఇక్కడ లైన్ సింబల్ ఉంది. ఈ లైన్స్ ప్లాన్ సింబల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ ప్లస్ వస్తుంది. ఈ ప్లస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ అని చెప్పేసి వస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాలేజీలు ఉస్మానియా, గాంధీ, కాకతీయ, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అంటే టోటల్గా గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆల్మోస్ట్ మనకి ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో అంటే యాజ్ అండ్ నౌ అంటే లాస్ట్ ఇయర్ రికార్డు ప్రకారంగా మనకు 27 అంటే టోటల్గా ఉన్నటువంటి కాలేజెస్ 55 అయితే ఈ 55లో
27 కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్, 4 మైనార్టీ కాలేజెస్, రిమైనింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి ప్రతి కాలేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీరే అన్నారు కదా అన్న, మనం కరీంనగర్కి సంబంధించి చూస్తున్నాను అనుకున్నప్పుడు, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరీంనగర్కి సంబంధించి చెల్మెడ కాబట్టి నేను చెల్మెడకు సంబంధించినటువంటి కాలేజీ ఇన్ఫర్మేషన్, అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి అనుకుంటే, సో దీనికి సంబంధించి ఈ కాలేజ్ CARK కాలేజ్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ అప్పుడు మనకు చాలా యూజ్ అవుతుంది. సి ఆనందరావు, చెల్మెడ ఆనందరావు అని చెప్పేసి అంటారు, CRK కాలేజ్ అంటారు. సో ఇది కరీంనగర్లో ప్రతిమ అండ్ చెల్మెడ ఈ రెండు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. మనకు దీంట్లో CARK కాలేజ్ అంటే CARK కన్నా చెల్మెడ ఆనందరావు అంటే చెల్మెడ అన్న ఒకటే. సో ఈ మనకు ఈ చెల్మెడకు నెక్స్ట్ ప్రతిమ కాలేజ్కి పెద్ద డిస్టెన్స్ ఎక్కువ ఏం లేదు, చాలా తక్కువ డిస్టెన్స్. ఈ రెండు కూడా సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటాయి. సో ఫెసిలిటీస్ పరంగా రెండు కూడా ఓ రకంగా చెప్పాలంటే ఈక్వల్ అని చెప్పొచ్చు. మరి ఈ చెల్మెడ CRK కాలేజ్కి సంబంధించి ఇది బొమ్మకల్ విలేజ్, డిస్టిక్ కరీంనగర్. సో మనకు దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2003లో స్టార్ట్ చేశారు. టోటల్గా నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి అంటే లాస్ట్ రికార్డ్ ప్రకారంగా 200 సీట్స్ ఉన్నాయి. ఈ కాలేజ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా లాస్ట్లో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఈ కాలేజ్కి సంబంధించి అంటే 2023 చెల్మెడకు సంబంధించినటువంటి 2023 రికార్డు, ఇదంతా కూడా చెల్మెడకు సంబంధించినటువంటి రికార్డు. ఈ చెల్మెడ కాలేజ్కి సంబంధించిన రికార్డు ప్రకారంగా మరి 2023 మనకు లాస్ట్ ఇయర్లో రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే 522 మార్కుల దగ్గర రౌండ్ 1 స్టార్ట్ అయిపోయి 497 దగ్గర మనకు ఓపెన్ కేటగిరీ క్లోజ్ అయింది. BCA 427 to 403, BCB 512 to 478, BCC, BCD, BC. సో EWS వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదన్నా ఈ పర్టికులర్ కాలేజ్కి సంబంధించి ఈ 522 చూద్దాం. ఈ 522 పైన అంటే మనకు వెబ్సైట్లో చెక్ చేసుకుంటే అసలు ఆ క్యాండిడేట్కి ఫస్ట్ ఎక్కడ సీట్ వచ్చింది ఇక్కడ చెక్ చేసుకుంటే సాత్విక్ రెడ్డి ఉన్నాడు. సో సాత్విక్ రెడ్డికి ఈయనకి ఎక్కడ సీట్ వచ్చిందంటే ఫస్ట్ చెల్మెడలో సీట్ వచ్చింది, అదే మనకు రౌండ్ 1లో. దాని తర్వాత తిరిగి SVS రౌండ్ 2లో అంటే ఇక్కడ రిపోర్ట్ చేసేసి మళ్ళీ అప్గ్రేడేషన్లో SVS కాలేజ్కి అయితే వెళ్ళాడు. అంటే ఎక్కడ ఏ రౌండ్లో ఎవరికి సీట్ వచ్చింది, మరి లాస్ట్ రౌండ్లో ఎవరికి సీట్ వచ్చింది 497 చెక్ చేసుకుంటే లాస్ట్ రౌండ్లో ఇతనికి ఫస్ట్ ప్రతిమ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇది కూడా కరీంనగర్ అని చెప్పాను. అతను ప్రతిమ మెడికల్ కాలేజ్ నుంచి రౌండ్ 2కి వచ్చేసరికి చెల్మెడకి రావడం జరిగింది. అంటే రిపోర్టింగ్ అనేది ఏ విధంగా చెక్ చేసుకున్నాడు దానికి సంబంధించిన చైన్ ట్రాక్. అంతేకాదు ఈ పర్టికులర్ మనకు కౌన్సిలింగ్ టైంలో అయితే ఇప్పుడు ఒకవేళ మనకే సీట్ వచ్చినా లేకపోతే మన ముందు వాళ్ళకు సీట్ వచ్చినా వాళ్ళకు సంబంధించి లోకల్ కేటగిరీ ఏంటిది, క్యాస్ట్ ఏంటిది, స్కోర్ ఏంటిది, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, వాళ్ళ తెలంగాణ మెరిట్ ఎంత, తెలంగాణలో అప్లై చేసుకునేటప్పుడు లోకల్ నాన్ లోకల్ అందరూ ఉంటారు, అవన్నీ కలిపి కూడా ఎంత మెరిట్ వచ్చింది, ఓన్లీ తెలంగాణలో మెరిట్ ఎంత వచ్చింది, దాంట్లో పర్టికులర్ ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. ఇతను BCB అయినప్పటికీ కూడా ఆయన ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది, ఓపెన్లో ఎంత మెరిట్ వచ్చింది ఏంటిది, అదేవిధంగా అతనికి OU BCBలో ఎంత వచ్చింది ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ STది చూపిస్తాను. సో STది కనుక చెక్ చేసుకుంటే STలో సో టోటల్గా మనకు తెలంగాణలో ఉన్నటువంటి STలు చాలామంది ఉన్నారు. దాంట్లో ఈ STకి సంబంధించి 390 ర్యాంక్ అనమాట. తెలంగాణలో ST లోకల్ ర్యాంక్ OU ST ర్యాంక్ 390. అదేవిధంగా ఓపెన్లో చెక్ చేసుకుంటే 5000 ఉంది. అదే మెరిట్ లిస్ట్లో చెక్ చేసుకుంటే 10,000 ర్యాంక్ ఉంది. ఆల్ ఇండియా ర్యాంకు 1,98,000 ఉంది. సో స్కోర్ వచ్చేసి 422. ఈ విధంగా అంటే చెక్ చేసుకోవచ్చు. మరి ఇతనికి ఎక్కడ సీట్ వచ్చింది, ఫస్ట్ చెల్మెడలో సీట్ వచ్చింది రౌండ్ 1లో. సో ఇక్కడ రౌండ్ 1లో అక్కడే ఉంది, రౌండ్ 2లో అప్గ్రేడేషన్ కాలేదు, రౌండ్ 3కి వచ్చేసరికి GNRMకి షిఫ్ట్ కావడం జరిగింది. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే ఏ కేటగిరీకి అయితే ఎలా మూవ్ అవుతున్నాడు అనేది. సో ఇది 23కి సంబంధించినటువంటి రికార్డు. నెక్స్ట్ 22 రికార్డుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చెక్ చేసుకుంటే 22 అంటే లాస్ట్ 2 years బ్యాక్ కనుక చెక్ చేసుకుంటే దానికి సంబంధించిన కట్ ఆఫ్. సో నెక్స్ట్ 21కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ చెక్ చేసుకుంటే 501 అంటే మనకు ఎక్కువ లీస్ట్ కట్ ఆఫ్ ఎక్కడైపోయిందంటే 22లో జరిగింది. కానీ 21లో చాలా కట్ ఆఫ్ అంటే 504 ఓపెన్ కేటగిరీకి చూసుకుంటే 504 ఉంది. అదేవిధంగా 22లో చెక్ చేసుకుంటే 487 వచ్చేసింది. సో 497 మనకు లాస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు చెల్మెడలో మనకు సీట్ రావాలంటే దాదాపుగా 500+ మార్కులు ఉంటే కానీ మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అంటే యావరేజ్గా చెక్ చేసుకుంటే 500+ కనిపిస్తుంది కానీ 500- కనపడట్లా. సో ఎక్కడంటే 21లో 500+ ఉంది. అదేవిధంగా 23 చెక్ చేసుకుంటే అది కూడా దాదాపుగా 497 కంటే 500కు రీచ్ అయింది. అంటే ఏ ఇయర్లో ఎంత కాంపిటీషన్ ఉందో చెప్పలేము. కాకపోతే
నౌ వేర్ ద సేఫ్ స్కోర్ ఇన్ చెల్మెడ అంటే 500+ ఉంటే మనకు చెల్మెడలా కొంత కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఒక ఓపెన్ కేటగిరీ కాదు, బీసీఏ అయినా బీసీబీ అయినా వాటికి సంబంధించి. సరే అని ఇంతకుముందు మీరు అన్నారు కదా ఈ కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి ఉండదన్న, ఇది ఆల్ ఇండియా ర్యాంకుని డిపెండ్ అంటే ఇదే వెబ్సైట్లో మనకు ఆల్ ఇండియా ర్యాంక్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటే ఈ ఆల్ ఇండియా ర్యాంక్ పైన ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఈ కింద అంటే ఇంతకుముందు వచ్చేసి మనకు మార్కులు వచ్చేసివి, ఆ మార్కులు వెళ్ళిపోయి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. సో ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా కట్ ఆఫ్ ఎంత ఉంది, మరి మనకు రేపు ప్రొద్దున వస్తే ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్ కాదు, ఈ తెలంగాణకు సంబంధించి కూడా ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది. అంటే ఎంతమంది అయితే అప్లై చేస్తారో అప్లై చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకు మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మెరిట్ ర్యాంక్ ప్రకారంగా ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఏంటి. సో ఆ విధంగా మనం చెక్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి, చాలా వరకు కూడా అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి మీకు చాలా రకాలుగా అంటే మెరిట్ ర్యాంక్ అంటే మెరిట్ ర్యాంక్ వస్తుంది, ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ వస్తుంది, మార్కుల కట్ ఆఫ్ అంటే మార్కుల కట్ ఆఫ్ వస్తుంది ఏంటి. సో ఇది ఓన్లీ మనకు చెల్మెడ ఆనందరావుకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది ప్రైవేట్ కాలేజీ. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత అంటే అన్ని కాలేజెస్ ఫేమసే. నెక్స్ట్ ప్రతిమా మెడికల్ కాలేజ్. సో ప్రతిమా మెడికల్ కాలేజ్ కూడా చెక్ చేద్దాం. ప్రతిమా మెడికల్ కాలేజ్ ఇది కూడా కరీంనగర్లో ఉంటుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇది వచ్చేసి మనకు 2001లో అయితే ఈ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. సో ఇది కూడా మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 200. సో అంటే లాస్ట్ ఇయర్ ప్రకారంగా చెక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కట్ ఆఫ్ చూసుకుంటే 512, 484, 483. సో ఇది మనకు ఇది ప్రతిమకు సంబంధించినటువంటి కట్ ఆఫ్. ఇంతకుముందే చెప్పాను ఓన్లీ ఒక మార్కులే చూపించట్లేదు, ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు ఒక్కడే చూపించట్లేదు. ఒకవేళ మెరిట్ అన్నా కూడా ఇక్కడ మెరిట్ మార్క్స్ మెరిట్ ర్యాంక్ వచ్చిన మెరిట్ ర్యాంక్ వస్తుంది. సో ఏదైనా సో ఫస్ట్ అయితే మనం మార్కులే టార్గెట్ పెట్టుకుంటున్నాం కాబట్టి మరి ఈ ప్రతిమ మెడికల్ కాలేజ్లో కనుక రావాలనుకుంటే ఈవెన్ చెల్మెడ అయినా సరే ప్రతిమలో అయినా సరే మనకు దాదాపుగా 500+ వస్తే చెల్మెడలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా 490 టార్గెట్ పెట్టుకుంటే మనకు ప్రతిమలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే 21 రికార్డు ప్రకారంగా 495కి కట్ ఆఫ్ అయిపోయింది, 22 రికార్డు ప్రకారంగా 473 కట్ ఆఫ్ అయిపోయింది, 483 కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ మీరు లాగిన్ చేసే ప్రతి కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాంతోపాటు ఆ పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు మరి ఆ కట్ ఆఫ్ అయినటువంటి క్యాండిడేట్కి మార్కులు ఎన్ని వచ్చినాయి, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, మెరిట్ ఎంత వచ్చింది, లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత వచ్చింది, బీసీబీలో ఎంత ర్యాంక్ వచ్చేసింది ఏంటి, ఇంకేమైనా స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా, మరి అతనికి ఫస్ట్ ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కాలేజ్ నుంచి ఏ కాలేజ్కి వచ్చాడు, ఫస్ట్ జనరల్లో వచ్చిందా లేకపోతే ఓపెన్లో సీట్ వచ్చిందా, ఎక్కడి నుంచి లెటివ్ రిపోర్ట్ చేశాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే అంటే చెల్మెడకు కానీ ఇటు ప్రతిమకి కానీ మనం చెక్ చేసుకుంటే సిమిలర్ కట్ ఆఫే ఉందని చెప్పొచ్చు. ఈ రెండు కూడా ఒక ఈక్వల్ లెవెల్ ఆఫ్ కాలేజెసే అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరే అంటే కట్ ఆఫ్స్ చూస్తే వెరీ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి చెల్మెడన ప్రతిమ అంటే ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ అని అయితే చెప్పొచ్చు. సో ఇది ఈ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక ఇవి రెండు అంటే ఒకటి చెల్మెడ వచ్చేసి 2003లో స్టార్ట్ చేశారు, ప్రతిమ వచ్చేసి 2001లో స్టార్ట్ చేశారు. ఇక దీంతో పాటు మనకు ఇక్కడే లాస్ట్ ఇయర్ అంటే ఇది జగిత్యాల జిల్లా కిందకు వస్తుంది కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అని చెప్పేసి అంటున్నాం. అది జగిత్యాల జిల్లాలో మనకు లాస్ట్ ఇయర్లోనే అంటే లాస్ట్ 2 years బ్యాకే మనకు ఈ కాలేజ్కి పర్మిషన్ అయితే వచ్చింది. సో ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల్. సో ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి GJTL. సో ఇది 2022లో స్టార్ట్ చేశారు గవర్నమెంట్ కాలేజ్. టోటల్గా 150 సీట్స్తోని ఈ కాలేజ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో చెక్ చేసుకుంటే మనకు 504, 468, 468. సో ఇక్కడ చెక్ చేసుకుంటే చెల్మెడ బెస్టా ప్రతిమ బెస్టా మరి జగిత్యాల కాలేజ్ బెస్టా అంటే ఇప్పుడు చెల్మెడ ప్రతిమకు చూసుకుంటే కనుక అక్కడ 500± వస్తే కానీ మనకు సీట్ వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ 23 రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే జగిత్యాలకి మనకు గవర్నమెంట్ కాలేజ్ అయినప్పటికీ కూడా సో దే ఆర్ ప్రిఫర్ ఓన్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆఫ్ కరీంనగర్ అని అయితే చెప్పొచ్చు. సో అంటే కట్ ఆఫ్స్ ఏ విధంగా తగ్గుతున్నాయి అంటే ద మోస్ట్ ర్యాంకర్ పీపుల్ దే ఆర్ చూజింగ్ బెస్ట్ కాలేజా అంటే సీనియారిటీ కాలేజ్ చూస్ చేస్తున్నారా గవర్నమెంట్ కాలేజ్ చూస్తున్నారా అనేది కూడా మనం ఇక్కడ అనలైజ్ చేసుకున్నటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఇది 23 రికార్డు ప్రకారంగా. అదే 22 రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే 473 అంటే 22లో కొంత కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అదేం సార్ అందరూ 23లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఈ కాంపిటీషన్ లెవెల్లో ఏ ఇయర్లో ఎక్కడికి కట్ ఆఫ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే లాస్ట్ ఇయర్లో
ఉన్నంత కాంపిటీషన్ ఎప్పుడు కూడా లేదు. మరి ఇదేంటన్నా మీరు 23లో 468 అంటున్నారు, ఇక్కడికి వచ్చేసరికి 473 అంటున్నారు. ఎప్పుడైతే మీకు అలాంటి డౌట్ వస్తుందో 468 పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ క్యాండిడేట్కి ఫస్ట్ ఎక్కడ వచ్చేసింది, ఫాదర్ కొలంబోలో సీట్ వచ్చింది. అంటే ఫస్ట్ రౌండ్లో ఫాదర్ కొలంబోలో సీట్ వచ్చిన క్యాండిడేట్కి జగిత్యాలకి నెక్స్ట్ రౌండ్లో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ మరి ఇదే 473 పైన క్లిక్ చేస్తే, అంటే 2 years బ్యాక్ ఉన్నటువంటి క్యాండిడేట్ పైన క్లిక్ చేసుకుంటే ఇతనికి ఫస్ట్ జగిత్యాలలో సీట్ వచ్చింది, తనకు కూడా మళ్ళీ జగిత్యాలలోనే సీట్ రావడం జరిగింది రౌండ్ 2లో కూడా. అంటే అదే అప్గ్రేడేషన్ పెట్టుకుంటే కాకపోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కటి గురించి చెక్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ శాతం మనకి ఏంటంటే ఈ హైదరాబాద్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఆ హైదరాబాద్ రూరల్ కాలేజీలో కొంత కాంపిటీషన్ పెరుగుతుంది, ఈ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కాలేజీలో కొంత కాంపిటీషన్ తగ్గుతుంది. సో అది మనం డిఫరెన్స్ అయితే గమనించవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఇది జగిత్యాల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ ఇది స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది జగిత్యాల్. సో ఇక జగిత్యాల్లో చాలామంది అన్న ఇది గోదాంలాగా ఉంటుంది అదని చెప్పేస్తుంటారు. ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు సో అది కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి డెఫినెట్గా. కొన్ని కాలేజీల ఫెసిలిటీస్ కొన్ని అరకొరగా ఉన్నట్టుగా మనకైతే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేబీ 1-2 years అలానే ఉంటుంది, బట్ దే విల్ రెక్టిఫై వెరీ సూన్. సో ఇది జగిత్యాలకు సంబంధించి. సో ఇక ఇంకొక కాలేజీ రాజన్న సిరిసిల్ల కాలేజ్. సో ఇది గవర్నమెంట్ కాలేజే. సో ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇది 23 అంటే లాస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ అంటే ఓన్లీ ఒకే ఒక బ్యాచ్ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. సో ఇది రాజన్న సిరిసిల్ల. ఈ సిరిసిల్ల కాలేజ్కి సంబంధించినటువంటి కాలేజ్ మనం వ్యూలో చేసుకోవచ్చు. మరి సిరిసిల్ల కాలేజ్లో కూడా 468 అంటే జగిత్యాల కాలేజ్ కానీ సిరిసిల్ల కాలేజ్ కానీ కట్ ఆఫ్ వెరీ సిమిలర్గా ఉన్నాయి. అంటే చూస్తే ఇప్పుడు చెల్మెడ ఆనందరావు ఒక రేంజ్లో ఉన్నాయి. అంటే చెల్మెడ ఆనందరావు నెక్స్ట్ చెల్మెడ ఆనందరావు కాలేజ్ ఉన్న ప్రతిభా మెడికల్ కాలేజ్ రెండు కూడా ఈక్వల్ రేంజ్లో ఉంటే, ఇక జగిత్యాల కట్ ఆఫ్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ సిరిసిల్ల ఈ రెండు కూడా ఒక ఈక్వల్ కట్ ఆఫ్. అంటే గవర్నమెంట్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేకపోతే ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా అని చెప్పేసి అనుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చెక్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువ శాతం ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే దాని కారణాలు వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్, చాలా సీనియారిటీ కాలేజెస్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో చాలామంది కూడా మనకు మంచి ర్యాంకర్స్ అందరూ కూడా ఈ చెల్మెడ ప్రతిమలో చూజ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి రిపోర్ట్స్ కూడా మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అంతేకాదు ఈ వెబ్సైట్ వల్ల ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్తో పాటు ఆ కాలేజ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏంటిది, ఈ వెబ్సైట్కి వెళ్తే ఈ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఏంటిది, అక్కడ బాండ్స్ ఏంటి, రేపు పొద్దున్న కాలేజీ మనకు సీట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా మనం ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఎంబీబీఎస్ సీట్ల ఇన్ఫర్మేషన్, సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకైతే అంటే ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళకు పర్సెంటేజ్ ఎంత వచ్చింది, వాళ్ళకి ర్యాంక్ ఎంత వచ్చింది అనేది ఇవ్వడం జరిగింది. సో కొన్ని కాలేజెస్ వాళ్ళ ఫీ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో అదేవిధంగా ఇది ఓన్లీ సరే ఇదంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అన్న మాకు ప్రతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం అనుకోండి. సో మీరు ఏ కాలేజ్ అయినా సరే అన్ని కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నా అవన్నీ కూడా లింక్ చేస్తూ ఉన్నాను. సో మీ కౌన్సిలింగ్ టైంలో కట్ ఆఫ్ మార్కులు కావచ్చు, రౌండ్ 1 కట్ ఆఫ్ కావచ్చు, రౌండ్ 2 కట్ ఆఫ్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు కట్ ఆఫ్, మెరిట్ కావచ్చు కట్ ఆఫ్, ఆల్ ఇండియా ర్యాంక్ కావచ్చు కట్ ఆఫ్, ర్యాంక్ అంటే రౌండ్ 1కి రౌండ్ 2కి ఎంత గ్యాప్ వచ్చింది, లాస్ట్ ఇయర్లో ఎంత గ్యాప్ వచ్చింది, అంతకుముందు ఏ విధంగా గ్యాప్ వచ్చింది ఏంటి, సో అదేవిధంగా అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారు, గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా, ఆ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ ఏంటిది, అఫీషియల్ వెబ్సైట్ ఏంటిది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో సో వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్. అక్కడే మనకు కాలేజ్కి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ కానీ, సో ఆ కాలేజ్కి సంబంధించిన బాండ్స్ కానీ ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ టైంలో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి అంటే మీరు ఏ కాలేజ్ ఇప్పుడు ఓన్లీ మీకు ఒక 4 కాలేజెస్ చూపించాను, సో మిగతా కాలేజీ చూపించారు అంటే సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సో ప్రతి కాలేజ్కి సంబంధించినటువంటి వీడియో చేయాలంటే మినిమం ఒక 1 hour. ఎందుకంటే దీంతో పాటు అంటే ఒక కాలేజ్కి సంబంధించి ఎన్ఎంసీ రికార్డు ప్రకారంగా ఎంత ఓపీ ఉంది, ఎంతమంది అవుట్ పేషెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఇన్ పేషెంట్స్ ఉన్నారు, యావరేజ్గా ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఇది రూరల్ ఏరియాలో ఉందా లేకపోతే అర్బన్ ఏరియాలో ఉందా, హైదరాబాద్కి ఎంత దూరంలో ఉంది, రేపు పొద్దున్న పీజీకి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు
చేసేటప్పుడు మరి మనకు ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, లైబ్రరీ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మైండ్లో మనం ఉంచేసుకొని ఒక బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మనం టార్గెట్ పెట్టుకుంటున్నాం 500 వస్తే కరీంనగర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న అని. అదేవిధంగా మరి గాంధీ మెడికల్ కాలేజీ జస్ట్ ఊరికనే చూపిస్తున్నాను. గాంధీ మెడికల్ కాలేజీలో రావాలంటే గాంధీ మెడికల్ కాలేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 652, 647, అంతకుముందు 633 అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే యావరేజ్గా మనకు ఒక 650 మార్కులు వస్తాయి. అంటే లాస్ట్ ఇయర్లో చెక్ చేసుకుంటే 646 లీస్ట్ కట్ ఆఫ్ అది. అంటే ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ కావాలంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 650 మార్క్స్ ప్లస్ వస్తే కానీ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఓన్లీ మార్కులే కాదు, ఒక్కసారి ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మార్కులు పెరగవచ్చు తగ్గవచ్చు, బట్ ర్యాంకు ఏ విధంగా ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 6000 చేంజ్ ఉంది. అదేవిధంగా స్కోర్ వచ్చేసి 652 ఉంది. మెరిట్ వచ్చేసి 212. మరి ఇవే మార్కులు, ఇదే 652 మార్కులు ఏ విధంగా ఉన్నాయి. అంతకుముందు కూడా మీకు ర్యాంక్ వర్సెస్ దీంట్లో ఇంకొకటి ఉంది, మార్క్ వర్సెస్ ర్యాంక్స్ అని చెప్పేసి. మరి 652 మార్కులకి మనం ఏ విధంగా వస్తుంది, మార్కులు వచ్చేసి 652 అంటే 650 నుంచి స్టార్ట్ చేస్తే అన్న 652 మధ్య కనుక మనకు మార్కులు వచ్చాయని అనుకోండి, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత రావచ్చు. సో మనకు ఎంత రావచ్చు అంటే ఇక్కడ చూడండి 2021 రికార్డు ప్రకారంగా మనకు ఎంతమంది ఉన్నారు, ఈ బిట్వీన్ ది 2 మార్క్స్ అంటే ఈ 650 నుంచి 652 మధ్య ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 16 మెంబర్స్, 17 మెంబర్స్, 11 మెంబర్స్, 19 మెంబర్స్, అంటే యావరేజ్గా అంటే ఒక లెవెల్ ఆఫ్ ఉన్నారు. అదేవిధంగా మరి 2020లో అంటే 2020లో ఎంత ర్యాంక్ వచ్చింది, 3300 వచ్చింది. 3300 నుంచి 3400 మధ్య ఉంది. అదే మనకు 21లో చెక్ చేసుకుంటే 3600 వచ్చేసింది. అదే 23లో చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎంత కాంపిటీషను. ఇదే మార్కులకి 652కి 3000 వచ్చింది. అదే 21లో ఇదే వచ్చింది. 22లో మనకు 3900 వచ్చింది. ఇదే 23 652 మార్క్స్కి 6360 వచ్చింది. కాబట్టి మార్కులని కన్సిడర్ చేయడానికి తెలియదు. కాబట్టి ఇవన్నీ అంటే డిఫరెంట్ క్రైటీరియా ఆఫ్ రిపోర్ట్స్ని మనం దీంట్లో ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి లిస్టు కూడా అంటే ఏ మెరిట్ లిస్టులో ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, ఆ పర్టికులర్ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చాలా రకాల రిపోర్ట్స్ అయితే వస్తాయి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్రిడ్ వ్యూ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది. గ్రిడ్ వ్యూ రిపోర్ట్ కనుక చెక్ చేసుకుంటే 23కి సంబంధించి సో ఇక్కడ టీఎస్ నీట్ సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రౌండ్ 2 ఎంబీబీఎస్ రౌండ్ 2 సెలెక్ట్ చేసుకుంటాం. రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాన్ లోకల్, ఓన్లీ ఒక లోకలే కాదు నాన్ లోకల్ కూడా చెక్ చేసుకోవచ్చు. నాన్ లోకల్కి సంబంధించిన మార్కులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఓపెన్ మనకు నాన్ లోకల్కి సంబంధించి కట్ ఆఫ్ 669 గాంధీలో వచ్చేసింది, ఉస్మానియాకి వచ్చేసి 659 అయింది. సో ఆ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ 669 వచ్చిన మార్కుకి మెరిట్ వచ్చేసి 109 వచ్చింది. లోకల్ ఓపెన్ మెరిట్ వచ్చేసి 9 వచ్చేసింది. ఏయూలో మనకు ఏయూ ఓసీకి అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో తెలంగాణకు అప్లై చేసినప్పుడు అతని ర్యాంక్ ఎంత వచ్చింది ఆ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. లక్ష్మీ నవ్యకి సో మరి ఇక్కడ ఎక్కడికి సీట్ వచ్చింది అనుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, అక్కడ రిపోర్ట్ చేశారంటే రిపోర్ట్ చేయలేదు. అదేవిధంగా వీళ్ళకు గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, మరి ఇక్కడ రిపోర్ట్ చేశారంటే రిపోర్ట్ చేయలేదు. మరి వీళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది, ఇక్కడ వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది. ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళైతే రిపోర్ట్ చేశారు అలాటెడ్. నెక్స్ట్ ఓపెన్లో నెక్స్ట్ ఈ విధంగా అప్గ్రేడేషన్లో ఎక్కడికి వచ్చేస్తారంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి వచ్చేసారు. అంటే ఒక క్యాండిడేట్కి తెలంగాణలో సీట్ వస్తుందా, ఏపీలో సీట్ వస్తుందా, ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుందా, మరి తెలంగాణలో సీట్ వచ్చినప్పుడు మరి ఏపీలో సీట్ వచ్చినప్పుడు ఏ క్యాండిడేట్ ఎక్కడ జాయిన్ అవుతున్నాడు అనే విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. దానివల్ల ఉపయోగం ఏంటి, సో దానివల్ల ఉపయోగం ఏంటంటే తెలంగాణలో జాయిన్ అయితే ఏపీలో సీటు ఖాళీ అవుతుంది, ఏపీలో జాయిన్ అయితే తెలంగాణలో మనకు సీటు ఖాళీ అవుతుంది. దానికి సంబంధించి మ్యాపింగ్ టూల్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. సో మ్యాపింగ్ టూల్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగానే ఎంబీబీఎస్ రౌండ్ 1లో ఇక్కడ తెలంగాణలో సీట్ వచ్చి ఏపీ నీటు అంటే టీఎస్ నీటు రౌండ్ 1 ఎంబీబీఎస్లో, ఏపీ నీటు రౌండ్ 1 ఎంబీబీఎస్లో అక్కడ ఇక్కడ రెండిట్లలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారన్న 23లో చెక్ చేసుకుంటే దాదాపుగా 265 మెంబర్స్ ఉన్నారు. మరి ఇతనికి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటే సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చేసింది, మరి ఇక్కడ రిపోర్ట్ చేశాడంటే రిపోర్ట్ చేయలేదు. ఎక్కడ సీట్ వచ్చిందంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, అతను అక్కడ రిపోర్ట్ చేశాడు. సో దీనివల్ల ఇప్పుడు ఎక్కడ సీటు ఖాళీ అవుతుందంటే అన్రిజర్వ్డ్ కోటా కింద ఓపెన్లో ఫీమేల్లో ఉన్నటువంటి సీటు కూడా ఖాళీ అవుతుంది. సో కాబట్టి మనం అంటే ఈ కౌన్సిలింగ్ టైంలో
మనము ఏ విధంగా మన సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏపీ కాంబినేషన్లో తెలంగాణ కాంబినేషన్లో లేదు అంటే వీళ్ళకి ఆల్ ఇండియా కోటాలో ఎక్కడైనా సీట్ అలాట్ అయిందా అనేది కూడా ఆ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఆంధ్ర మెడికల్ కాలేజీలో రిపోర్ట్ చేశాడు, అతనికి ఎక్కడ సీట్ వచ్చింది, ఉస్మాన్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే ఇక్కడ రౌండ్ వాళ్ళు ఇక్కడ రిపోర్ట్ చేయకుండా అతను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రిపోర్ట్ చేస్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది. మరి ఇతను ఎక్కడెక్కడ చేశాడు, తెలంగాణ నీట్కి అప్లై చేశాడు, అది ఇంకా ఏపీ నీట్ కూడా అప్లై చేశాడు, అక్కడ మెరిట్ ర్యాంక్ వచ్చింది, తెలంగాణలో మెరిట్ ర్యాంక్ వచ్చింది, ఏలో అప్లై చేశాడు, అతని క్యాస్ట్ ఎంత ఇక చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి చూడండి ఇక్కడ, సో మీరు కొన్ని క్యాస్ట్లో కనుక అబ్జర్వ్ చేస్తే వీళ్ళు తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఓసీ ఇవ్వడం జరిగింది, మరి ఇక్కడ చెక్ చేసుకుంటే బీసీబీ ఉంది. అంటే కొంతమంది నాన్ లోకల్ వాళ్ళకు తెలంగాణలో వాళ్ళని బీసీబీగా కన్సిడర్ చేయరు. అంటే కొన్ని క్యాస్ట్లకు సంబంధించి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, కొన్ని క్యాస్ట్లను బీసీబీగా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ తెలంగాణ క్యాస్ట్ లిస్ట్లో వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ లిస్ట్లో కనుక లేకపోతే వాళ్ళని ఓపెన్లో కూడా చేస్తారు. ఇలాంటి కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి అంటే లోకల్ నాన్ లోకల్ వాళ్ళకు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీరు వెరిఫై చేసుకోవడానికి ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా ఏపీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ చాలా ఉన్నాయి, తెలంగాణకు సంబంధించిన రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. దీంతో పాటు మరి ఏ క్యాట్, బి క్యాట్, దీంతో పాటు ఆల్ ఇండియా కోటాలో జరిగే అంటే ఎంసీసీ ఆల్ ఇండియా కోటాలో జరిగే సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిలింగ్ ఉందో ఆ కౌన్సిలింగ్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 3 కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ లాస్ట్ ఇయర్ అయితే 2021, 2022, 2023 ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, ఈ విధంగా చాలా రకాల కోర్సులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క రిపోర్ట్ తీసుకొని నాకు ఇవ్వడం జరిగింది. మీరు కాలేజ్ వైజ్ చూస్తారా, క్యాస్ట్ వైజ్ చూస్తారా, కట్ ఆఫ్ చూస్తారా, రౌండ్ వైజ్ చూస్తారా, లేకపోతే ఏపీ తెలంగాణ కాంబినేషన్లు చూస్తారా, ఈ విధంగా ఎన్ని రకాల రిపోర్ట్స్ కావాలనుకుంటే అన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఒక్కొక్క ఆప్షన్ గురించి కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వెబ్సైట్ వల్ల అన్న మాకు నిజంగానే చాలా వరకు హెల్ప్ అవుతుంది. మరి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ jaypalanide.com ఏదైతే మీకు వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేసి లేకపోతే ఇక్కడ ప్రైసింగ్ అని చెప్పేసింది, ఈ ప్రైసింగ్లోకి వెళ్ళినా లేకపోతే లాగిన్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఇక్కడ 2 బటన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి 500 రూపీస్, ఒకటేమో 1000 రూపీస్. సో 500 రూపీస్ బటన్స్తోని చేసుకుంటే కనుక మీకు ఈ వెబ్సైట్ 6 మంత్స్ వరకు యాక్సెస్ చేసుకోవచ్చు. 1000 రూపీస్తో అయితే కనుక మనకు 1 ఇయర్ వరకు యాక్సెస్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు ఎన్ని రకాల రిపోర్ట్ చెక్ చేసుకుంటారో చెక్ చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేదు. కాబట్టి సో ఏ ప్లాన్ అయితే మీకు బెటర్ అనిపిస్తుందో ఆ ప్లాన్లో మీరు జాయిన్ అయిపోయి, సో అదేవిధంగా ఈ మన jaypalanide.com సంబంధించిన వెబ్సైట్ అప్డేట్స్ వచ్చిన తెలంగాణకు, ఏపీకి, ఆల్ ఇండియా కోటా, మరి కామన్ కౌన్సిలింగ్ ఉంటుందా, మరి ఏ విధంగా అప్లికేషన్ ఉంటుంది, ఏంటి అనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాంటి అప్డేట్స్ కూడా మీకు ఇక్కడ లాగిన్ చేయగానే వాటికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి సో ఈ సైట్ వల్ల మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ నుంచి కొంత ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వివరాలు అంటే ఇంకా దీనికి సంబంధించి ఎన్నో రకాల వివరాలు ఇంకా తీసుకురావాలనుకుంటున్నాను. ఇటు గవర్నమెంట్ కాలేజెస్ అయినా, ప్రైవేట్ కాలేజెస్ అయినా, ఈ సీట్లకు సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అయినా, సీట్ కేటగిరీ అయినా, మనకు రేపు పొద్దున కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత ఏ సర్టిఫికెట్స్ అవసరం వస్తాయి, ఏ బాండ్స్ అవసరం వస్తాయి, అక్కడ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఫిల్ చేయాలి అనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు లైవ్ సెషన్లో కానీ లేకపోతే కొంత మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ప్లానింగ్లో ఉన్నాను. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్, ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చినా, వాళ్ళకు ఏ కాలేజీలో సీట్ వచ్చినా ఆ వివరాలన్నీ కూడా గత 3-4 ఇయర్స్ నుంచి కూడా మనం సేకరించడం జరుగుతుంది. కాబట్టి సో మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అనుకుంటే మరి jaypalanide.comలో జాయిన్ అయిపోయి ఇక్కడ 500 ప్లాన్ కానీ 1000 రూపీస్ ప్లాన్ కానీ తీసుకొని సో మీరు మరి ఆ యొక్క ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకొని కొంత ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ 500,000 ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్మిట్ చేస్తారో వెంటనే మీకు ఆటోమేటిక్గా మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది, వాట్సాప్కి కూడా అప్డేట్ వస్తుంది. సో ఏమాత్రం అంటే 1 మినిట్ లేకుండా వెంటనే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్. అంటే లాస్ట్ ఇయర్లో అయితే మనకు 24 అవర్స్ టైం తీసుకునేది. సో ఇప్పుడు అలాంటి ఇష్యూస్ లేవు. సో చాలా వరకు కూడా వెబ్సైట్ని అప్డేట్ అయితే చేశాను. స్టిల్ ఒకవేళ అలాంటి సమస్యలు అంటే ఆపరేటింగ్
అంటే వెబ్సైట్ని యాక్సెస్ చేయడం రాకపోయినా యూజర్ నేమ్ పాస్వర్డ్లో ఎలా ఇబ్బందులు ఉంటే సో ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చాను. ఈ మెయిల్ ఐడికి మీకు సంబంధించిన డీటెయిల్స్ వివరంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదంటే వాట్సాప్లో ఆల్రెడీ ఒకటి మీకు మెసేజ్ వస్తుంది. ఆ వాట్సాప్కి సంబంధించి మీకు ఏమైనా టెక్స్ట్ చేసినా కూడా వెంటనే మా టీం వాళ్ళు మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో శాంపుల్ రిపోర్ట్స్ కొన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో సిరిసిల్లకు సంబంధించి అంటే ప్రతి కాలేజ్కి సంబంధించిన రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసే రిపోర్ట్స్ అన్నీ కూడా 23A. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇది మనకు రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజ్కి సంబంధించిన రిపోర్టు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతిమ మెడికల్ కాలేజ్ అంటే ప్రతిమ మెడికల్ కాలేజ్కి సంబంధించిన రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే ఇంకా సిఆర్కే కాలేజ్ అంటే సిఆర్కే కాలేజ్ అంటే చెల్మేడకు సంబంధించిన రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జగిత్యాల అంటే జగిత్యాలకు సంబంధించిన రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరు చెప్పినా ఓన్లీ మీకు మార్కులు ఒకటే చెప్తారు. మార్కులనే కన్సిడర్ చేసుకోవద్దు. ఒక్కొక్కసారి ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, తెలంగాణలో మెరిట్లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉందో చెక్ చేసుకోవాలి, ఈ మెరిట్ లిస్ట్లో బీసీలో ఎంత కట్ ఆఫ్ ఉందో ఇవన్నీ కూడా రేపు ప్రొద్దున ఎగ్జామ్ రాసి మనకు మార్కులు వచ్చిన తర్వాత ఈ సైట్ మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. మరి అప్పటి వరకు వెయిట్ చేయడం కంటే ఇప్పటి నుంచే పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా మరి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది ఏంటి అని చెప్పేసి ఒక అంచనా వేసుకోవడానికి మీకు ఒక అవగాహన రావడానికి ఈ టైం అనేది చాలా యూటిలైజ్ అవుతుంది. కాబట్టి ఈ ఫ్రీ టైంలో మీకు వెబ్సైట్ని లాగిన్ చేసిన తర్వాత ఏమైనా రిపోర్ట్ జనరేట్ చేయడం రాకపోయినా లేకపోతే ఈ వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలో రాకపోయినా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా ప్రతి ఒక్క ఆప్షన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ వెబ్సైట్ని మనకు కౌన్సిలింగ్ టైంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు క్లియర్గా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఈ వెబ్సైటుతో పాటు ఈ యూట్యూబ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీతో ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వెబ్సైట్ నచ్చితే jaypalanడే.com వెబ్సైట్ నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో మరి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, థ్యాంక్ యూ.